నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో నమో గురుభ్యః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అందరికీ కూడా పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఈ ఉగాది పండుగను మనం ఎంతో ఉత్సాహపూర్వకంగా ఆనందపూర్వకంగా ప్రతి ఇంట మామిడి తోరణాలతో అలంకరించుకొని ఉగాది పచ్చడిని అందరూ కూడా సేవించి కులదేవతలను పూజించి పితరులను నమస్కరించి నూతన వస్త్రములను ధరించి ఈ ఉగాది పండుగను సాయంకాల సమయంలో పంచాంగ శ్రవణాన్ని చేసినటువంటి వారే అవుతారు. మరి ఈ ఉగాది రోజున ప్రతి సంవత్సరం ఏ విధంగా ఆచరించాలి అనేటువంటిది మన శాస్త్రమందు విశేషంగా చెప్పబడినటువంటిదే అయింది. దాని గురించి ముందుగా కొద్దిగా తెలుసుకున్న తర్వాత మరలా తర్వాత విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రాప్తే నూతనవత్సరే ప్రతిగృహం కుర్యాధ్వజాతోరణం స్నానం మంగళమాచరే ద్విజవరై సార్ధం సుభోజోత్సవం. ఉగాది రోజుననే ఉదయాన్నే లేచి మరి తలంటు స్నానాన్ని చేయాలన్నట, శరీరానికి నూనె పట్టించుకోవాలన్నట. అదేవిధంగా నూతన వస్త్రాలన్నింటినీ కూడా ధరించాలి. అదేవిధంగా దేవానాం గురుయోషితాంచ, గురువులను దేవతలను పెద్దలను ఆరాధించాలి, పూజించాలి. అదేవిధంగా సంప్యూజ్యో గణక, ప్రతి వారు కూడా ప్రతి ఇంటి యందు ఈరోజు పంచాంగమును పెట్టి పూజించాలన్నట. ఆ విధంగా పూజిస్తే సంవత్సర పర్యంతమంతా కూడా గ్రహములు గ్రహచారములన్నీ కూడా అనుకూలమై శుభమైనటువంటి ఫలితాలను ఇస్తాయట. కనుక మనం ప్రతిరోజు ప్రతి ఇంట ఉగాది పంచాంగ శ్రవణాన్ని పూజించడం మన హైందవ ధర్మంగా చెప్పబడినటువంటిదే అయింది. మరి ఈ ఉగాది రోజున తైలాభ్యంగ స్నానం ఆచరించడం వలన అనేకమైనటువంటి రోగములు నశించినటువంటివి, శరీరము కాంతివంతమై అవుతుందట. అదేవిధంగా ఈ ఉగాది రోజున షడ్రుచులతో కూడుకున్నటువంటి మేళనాన్ని అందరూ కూడా సేవించాలన్నట. ఈ జీవితంలో 6 రుచులు ఎప్పుడూ కూడా ఉండినటువంటివే అవుతున్నవి కనుక ఈ 6 రుచులు మరి పులుపు, వగరు, ఉప్పు, తీపి, కారము, ఆ తర్వాత ఈ 6 విధములైనటువంటి వాటితో మరి లేత చిగురు మామిడి పూతను, అదేవిధంగా మరి వేప పూతను కూడా ఇందులో కలుపుకున్నటువంటి వారే కావాలి. ఆ విధంగా చేస్తే మరి ఇది సేవించడం వలన రోగములు నశించినటువంటివి అవుచున్నవి అని చెప్పబడ్డది. అందుకొరకనే ఈరోజు ఈ యొక్క షడ్రుచుల యొక్క ఉగాది పచ్చడిని సేవించడం జరుగుతుంది. ఈ రోజు ఉగాదిని పంచాంగాన్ని పూజిస్తే గణపతి మొదలుకొని నవగ్రహ దేవతలందరూ కూడా శుభమైనటువంటి ఫలితాలను ఇచ్చినటువంటి వారే అవుతున్నారు. పంచాంగస్థం గణేశం ద్విజగణకయుతం పూజయిత్వార్థివుందం. ఈ ఉగాది రోజున అందరూ కూడా సంతోషంగా గడపాలన్నట. ఏ విధంగా ఈ ఉగాది సంతోషంగా గడుస్తుందో ఆ సంవత్సర పర్యంతమంతా కూడా అందరూ సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉంటారట. ఈ ఉగాది రోజున మీకు తోచినటువంటి విధంగా దానములు, ధర్మములు, ఆచార వ్యవహారములు కూడా చేసినటువంటి వారే కావాలి. ఈ యొక్క వసంత ఋతువు పుణ్యకరమైనటువంటిది అవుతుంది కనుక ఈ వసంత ఋతువు ఉగాది రోజున ఎవరైతే ఈ యొక్క సంవత్సర ఫలితాన్ని వింటారో అటువంటి వారందరికీ కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఆదిదేవతల ప్రత్యేక దేవత సహిత నవగ్రహములు అందరూ కూడా శుభమైనటువంటి ఫలితాలను ఇచ్చినటువంటి వారే అవుతున్నారు. కనుక ఏ చైత్ర శుక్ల ప్రతిపత్తిథౌ శృణ్వంతి భక్త్యా, ఈ చైత్ర శుక్ల ప్రతిపత్తు మనకు ఉగాది కనుక ఈ ఉగాది రోజున ఎవరైతే శ్రద్ధ భక్తిపూర్వకంగా పంచాంగాన్ని వింటారో అవలోకన చేస్తారో వారందరికీ కూడా సంవత్సరం అంతా కూడా శుభకరంగా జరిగినటువంటిదే అవుతుంది. అంతేకాకుండా తే దుఃఖరోగాది దారిద్ర్యవర్జిత, వాళ్లకు దుఃఖము, రోగము, దారిద్ర్యము కలిగినటువంటిది కాదట. కనుక ఈ యొక్క ఉగాది రోజున పంచాంగ శ్రవణంలో మనం ముఖ్యంగా ప్రకృతికి అనుకూలంగా ఈ సంవత్సరం ప్రకృతి అంతా కూడా మనకు ముఖ్యమైనటువంటి ఆధారము.
మరి వ్యవసాయం కనుక వ్యవసాయానికి అనుకూలమైనటువంటి గ్రహములు వర్షముల యొక్క రాక ఏ విధంగా ఉండినటువంటిది అవుతుంది, ఏ పండుగలు ఏ రోజున చేసుకోవాలి, అదేవిధంగా ఏ తిథిలు ఏ రోజున వచ్చినటువంటివే అవుతున్నవి, వర్షములు సకాలంలో ఏ కాలంలో వస్తున్నవి, విత్తనాలు ఏ కాలంలో మనం విత్తుకుంటే పూర్తిగా మనకు మరి పంట దిగుబడి వచ్చినటువంటిది అవుతుంది. ఈ సమస్త విషయాలన్నీ కూడా పంచాంగంలో ఉండినటువంటివి అవుతున్నవి కనుక ఈ పంచాంగాన్ని వినినటువంటి వారికి ఆరోగ్యం సవితాతనూతు, సూర్యుడు ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి వాడే అవుతాడు, చంద్రుడు మంచి మనస్సునిచ్చినటువంటి వాడే అవుతాడు. అదేవిధంగా భూతిం భూమిసుతః, కుజుడు విశేషమైనటువంటి ధనాన్ని ఇచ్చినటువంటి వాడే అవుతాడు. సుధాంశుతనయః, బుధుడు మంచి బుద్ధిని గురువు గౌరవాన్ని, శుక్రుడు సౌఖ్యాన్ని, శని శాంతిని ఇచ్చినటువంటి వాడే అవుతాడు. అదేవిధంగా శుక్రుడు మంచి కోమలమైనటువంటి వాక్కునిచ్చినటువంటి వాడే అవుతాడు, శని ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి వాడే అవుతున్నాడు. కనుక ఈ ఉగాది రోజున తిథేశ్చ శృణుయాద్ రాజ్యం స్యాదచలం తిథిశ్రవణతో, ప్రతి నిత్యము తిథి వార నక్షత్ర యోగ కరణములను ప్రతిరోజు తెలుసుకోవాలి. కానీ ఈ ఉగాది రోజున తెలుసుకోవడం వల్ల మంచి ఆరోగ్యము, ధనము, ధాన్యము, ఆయుష్, ఆరోగ్యము, అదేవిధంగా పాపములు నశించటము, మరి యోగములు వియోగములు కలగకుండా చూడడం, సర్వాభీష్టకరం, అన్ని విధములైనటువంటి అభీష్టములైనటువంటివి ఈ యొక్క పంచాంగాన్ని వినినటువంటి వారందరికీ కూడా కలుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క షష్ఠి సంవత్సరములలో కలియుగ ప్రారంభమైనటువంటిదే అయ్యి ఈ సంవత్సరం మనకు షష్ఠి సంవత్సరాలలో ఈ యొక్క పరాభవనామ సంవత్సరం మనకు ఈ రోజు నుండి ప్రారంభమై అవుతూ ఉన్నది. ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకుంటే, పరాభవనామ సంవత్సరానికి అధిపతి కేతువు అయ్యాడు. అదేవిధంగా ఈ సంవత్సరం వర్షముల యొక్క రాక 4 తూముల వర్షం ఉంది. అదేవిధంగా 2 తూముల గాలి ఉంటుంది, 8 వీసముల పంట కలిగినటువంటిదే అవుతుంది. సరి సమానంగా ఈ సంవత్సరం వర్షములు ఉండినటువంటివి అవుతున్నవి. వేసినటువంటి పంటలన్నీ కూడా విశేషంగా అనుకూలంగా మరి అభివృద్ధి చెందినటువంటివి, లాభాన్ని ఫలితాన్ని ఇచ్చినటువంటిదే అవుతున్నవి. మరి ఈ సంవత్సరం చైత్ర వైశాఖ మాసములు ఏప్రిల్ మే నెలల యందు మరి ఆహార ధాన్యముల యొక్క ధరలు పెరిగినటువంటివి అవుతున్నవి. అదేవిధంగా మే తర్వాత జూన్ మాసం నుండి మేఘాడంబరమై మరి ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి వర్షముల యొక్క రాక కలిగినటువంటిది అవుతుంది. జూన్ జూలై మాసంలో కొంత వేడి గాలులు ఉంటాయి, గాలి అధికంగా ఉండినటువంటిదే అవుతుంది. అదేవిధంగా అగ్నిభయములు కూడా జూన్ మాసంలో కలగవచ్చు. జూలై ఆగస్టు నెలలో విశేషమైనటువంటి వర్షములు మనకు రాక జరుగుతుంది. అది మొదలుకొన్నటువంటివి అన్ని విధములైనటువంటి విత్తులు నాటడానికి అనుకూలమైనటువంటి సమయము జూన్ మాసము, జూలై మాసం. అదేవిధంగా ఆగస్టు నెలలో కొద్ది ఖండవృష్టి కలిగినటువంటిదే అవుతుంది. ఆ ఖండవృష్టికి దుర్భిక్షము కలిగినటువంటిదే అవుతుంది. ఆశ్వజ మాసం అనగా అక్టోబర్ నెలలో ధాన్యములు ధాతు వస్తువుల యొక్క ధరలు పెరిగినటువంటివి అవుతున్నవి. ఆ తర్వాత నవంబరు డిసెంబర్ నెలలో కార్తీకాది మాసములలో ధరలు సరసముగా ఉండినటువంటివి అవుతున్నవి. పంటలన్నీ కూడా చేతికి వస్తాయి. మరి విశేషమైనటువంటి పంటల యొక్క లాభములు కూడా అందరికీ కూడా కలుగుతాయి. ఈ సంవత్సరం విశేషంగా ఒక మాసము అధికంగా వస్తోంది. ఇది ఏ విధంగానైతే ఇంగ్లీష్ నెలలో లీపు సంవత్సరం వచ్చినప్పుడు ఫిబ్రవరి 29 రోజులు వస్తుందో, అదేవిధంగా మన పంచాంగమందు 3 సంవత్సరములు దాటిన మీదట మనకు ఒక అధిక మాసం వస్తుంది. ఈ అధిక మాసము జ్యేష్ఠ మాసంగా వస్తూ ఉన్నది. ఈ జ్యేష్ఠ మాసంలో మనకు కొంత అననుకూలమైనటువంటి వాతావరణం, అదేవిధంగా ఆ పరిస్థితులు కూడా ఉండినటువంటివి అవుతున్నవి. విశేషంగా ఈ ప్రజాపాలకులు అన్యోన్య వైరాన్ని కలిగినటువంటి వాళ్ళే అవుతారు. ప్రజలకు కొంత అననుకూలమైనటువంటి రీతిగా ప్రజాప్రభుత్వాలు నడిచినటువంటివి అవుతాయి. చోరుల యొక్క భీతి కలుగుతుంది.
మరి రాజయుద్ధములు విశేషంగా ఉంటాయి. ప్రజలను పట్టించుకునేటటువంటి వారు కరువైతారు. అదేవిధంగా ఈ సంవత్సరం నూనెల యొక్క ధరలు, అన్ని విధములైనటువంటి నూనెల యొక్క ధరలు పెరిగినటువంటివే అవుచున్నవి. ఉత్పత్తి కూడా కొంత తక్కువగా కనిపిస్తోంది. మరి జ్యేష్ఠద్వయే నృపధ్వంసో, ఈ జ్యేష్ఠ మాసము ఒకవేళ రెండుగా వచ్చినటువంటిది అయితే నృపధ్వంస అంటే ముఖ్యమైనటువంటి రాజకీయ నాయకులకు కొంత ఆపద ఏర్పడినటువంటిదే అవుతుంది అని కూడా చెప్పబడింది. ఈ సంవత్సరం రాజు గురువు అయినటువంటి వాడే అయినాడు కనుక ఈ సంవత్సరం అంతా కూడా ద్విజాతయ కర్మరత, అనేక విధములైనటువంటి ప్రజా శాంతిని కోరేటటువంటి వారు యజ్ఞములు యాగములను ఆచరించినటువంటి వారే అవుతున్నారు. సన్మార్గగా నీతివిదోహో, ప్రజలందరూ కూడా సన్మార్గంలో నడిచినటువంటి వారే అవుతున్నారు. సుభిక్షం ఆరోగ్య సుఖే ప్రజానాం, పరిపాలకుడు కూడా ప్రజలకు సుభిక్షము ఆరోగ్యము కలిగేటటువంటి వివిధములైనటువంటి చర్యలను తీసుకున్నటువంటి వారే అవుతారు. మరి సువృష్టి కలిగినటువంటిదే అవుతుంది. పంటలకు అనుకూలమైనటువంటి వాతావరణము ఉండినటువంటిదే అవుతుంది. ఈ సంవత్సరం రాజవాహనము నౌక అవ్వడం వల్ల విఫలా సకలా ధాత్రి నౌకా వాహనవత్సరే, నౌకా ప్రయాణములు నౌకల యొక్క మునుక లేదా నౌకా యుద్ధములు, నౌకలను ముంచివేయడం, ఇటువంటివి ఈ నావికా సంబంధమైనటువంటివంతా కూడా నష్టము కలిగేటటువంటి విధంగా ఉంది. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరము రాజు నావికారూఢుడై ఉండడం వలన కొంత ఈ సముద్ర తీరముల ప్రాంతముల యందు కూడా కొంత దుర్భిక్షం ఏర్పడినటువంటిదే అవుతోంది. ఈ సంవత్సరం మంత్రి కుజుడవడం వలన దహన ప్రహరణ శాబర మరుద క్షితితన ఏ మైంత్రిని సతి వృష్టిర్, ఈ యొక్క మంత్రి కుజుడవడం వలన కొంత ఉగ్రమైనటువంటి గ్రహం కనుక కొంత యుద్ధ భయములు, యుద్ధ భీతి, జన నష్టము, చోరభీతి ఇవన్నీ కూడా కలిగినటువంటివి అవుతున్నవి. కొన్ని ప్రాంతములలో మొదటిసారి వేయబడినటువంటి పంటలు సరిగ్గా ములిసినటువంటివి కూడా కావు. పురగ్రామ వనాదీని, అంతేకాకుండా కుజుడి యొక్క ప్రభావం వలన గ్రామముల యందు అగ్ని భయము కలిగినటువంటిదే అవుతుంది. పశువుల యొక్క దాణ అగ్నికి నష్టమయ్యే సూచనలు కూడా ఉండినటువంటివి అవుతున్నవి. అదేవిధంగా ఈ సంవత్సరం అతీవాశ్చాతి వర్షం అరోగా సుఖినో జనా బహుక్షీర ప్రదాగావాశ్చంద్రే సైన్యాధిపే సతి, సైన్యాధిపతి చంద్రుడం వలన ఈ సంవత్సరం తెలుపు వర్ణము కలిగినటువంటి పంటలన్నీ కూడా విశేషంగా పండినటువంటివి వచ్చినవి. అందులో పత్తి, మనకు కావలసినటువంటి బియ్యము ఇవన్నీ కూడా తెలుపు వర్ణం కలిగినటువంటివి వచ్చినవి కనుక తెల్లని భూములు కూడా సుఫలితాన్ని, మంచి ఫలాన్ని ఇచ్చినటువంటివి వచ్చినవి. అదేవిధంగా జనులందరూ కూడా సుభిక్షము ఆరోగ్యము క్షేమమును కలిగినటువంటి వారే అవుతున్నారు. ఈ సంవత్సరం అంతా కూడా మధ్యపుష్టిర్ మందసద్యం మేఘపాతేన పీడిత త్రాస సర్వనరాణాంచ బుధే ధాన్యాదిపే సతి, అందరికీ కూడా ధాన్యముల యొక్క ఉత్పత్తి అయితేనే అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండినటువంటి వారే అవుతారు. కనుక ఈ సంవత్సరం ధాన్యాధిపతి బుధుడు అవ్వడం వలన మరి అపర ధాన్యములన్నీ కూడా ఆకుపచ్చని వర్ణము కలిగినటువంటి ధాన్యములన్నీ కూడా విశేషంగా పండినటువంటివి అవుతున్నవి. వీటి యొక్క ఈ యొక్క ధాన్యాధిపతి యొక్క ఫలం ఏ విధంగా ఉంటుంది అంటే కొంత ఆగస్టు తర్వాత నెలలలో మబ్బులుండినటువంటివి వచ్చున్నవి, కానీ వర్షము కురిసినటువంటిదే కాదు అని తెలుస్తూ ఉన్నది. సువృష్టి సర్వసస్యానాం అభివృద్ధి ప్రజాయతే మహతి చార్గవృద్ధి స్యా దీర్ఘాదీశే నిశాకరే. అర్ఘాధిపతి చంద్రుడవడం, అర్ఘాధిపతి చంద్రుడవ్వడం వలన సస్యాభివృద్ధి కలిగినటువంటిది అవుతుంది. అదేవిధంగా ఈ తెలుపు వర్ణం కలిగినటువంటివి శంఖములు, ముత్యములు, చేపలు, గోధుమలు, ఆహార ధాన్యములు, వస్త్రములు, జొన్నలు, సజ్జలు,
పంచదార, బెల్లము, కిరసనాయిలు, పెట్రోలు, ఇవిగాక అనేక విధమైనటువంటి నూనె గింజలు ఇవన్నీ కూడా విశేషంగా ఉత్పత్తి అయినటువంటివి వచ్చున్నవి. కానీ నూనెల యొక్క ధర మాత్రం ఈ సంవత్సరం పెరిగినటువంటివి వచ్చున్నవి. అదేవిధంగా మేఘాధిపతి ఈ సంవత్సరం సువృష్టి సర్వదేశేషు ఫలిత జాన్యధాతయ భౌక్షీర ప్రదాగావో మేఘాదీశే నిశాకరే. చంద్రుడు కూడా ఈ సంవత్సరం మేఘాధిపతి అవుతున్నాడు. వర్షములను కురిపింపచేసేటటువంటి శక్తి సామర్థ్యములన్నీ కూడా చంద్రుడికి ఉన్నవి కనుక ఈ సంవత్సరం సువృష్టి కలిగినటువంటిదై అన్ని రకములైనటువంటి ధాన్యముల యొక్క ఉత్పత్తి విశేషంగా కలిగినటువంటిదే అవుతుంది. అదే కాకుండా ఈ సంవత్సరం నీరసాధిపతి, రసాధిపతి, ఘృతం, తైలం, గుడం, క్షౌద్రం ఏచాన్నే రసజాతయః యాంతి శూన్యార్ఘతాం యాంతి సర్వే సూర్యే యది రసాధిపే. అంటే రసవస్తువులైనటువంటి నూనెలు, వేరుశనగలు, కొబ్బరి నూనె, ఆముదము, అవిసె నూనె, నువ్వులు ఇవన్నీ కూడా ఉత్పత్తి అవుతున్నవి. అందులో చింతపండు, నిమ్మ, నారింజ, మామిడి పండ్లు వీటి యొక్క ధరలు విశేషంగా పెరుగుతూ ఉన్నవి. నీరసాధిపతి, నీరసములైనటువంటివి వక్కలు, సమస్త మణులు, రత్నములు, బంగారము, వెండి, ధాన్యము, ప్రత్తి, చర్మములు, పూలు, సుగంధ వస్తువులు, చందనము మొదలగు వీటి యొక్క ఉత్పత్తి అధికంగా కలిగినటువంటిదే అవుతోంది. ఈ సంవత్సరం పశువులకు పశువృద్ధి సుభిక్షంచ బహుసస్సార్ఘ్య సంపద సంపూర్ణ తృణవృష్టిశ్చ శ్రీకృష్ణే పశునాయకే. శ్రీకృష్ణ పరమాత్మ పశువుల యొక్క రక్షణ భారాన్ని తీసుకున్నటువంటి వాడు అవుతున్నాడు కనుక పశువుల వల్ల పంటలకు మంచి లాభం కలిగినటువంటిదే అవుతుంది. పశువులకు వృద్ధి కలిగినటువంటిదే అవుతుంది. అదేవిధంగా పశువులకు గడ్డి, నీరు విశేషంగా లభించినటువంటిదే అవుతుంది. ప్రజలకు పాడి పంటలు సమృద్ధిగా ఉండినటువంటివి అవుతున్నవి. ధనధాన్యముల యొక్క సంపత్తులు ప్రజలందరికీ కూడా కలుగుతాయి. గోష్ఠాగార ప్రాపకుడు ఈ సంవత్సరం బహుక్షీర ప్రదాగావ సర్వే వ్యాధి వివర్జితా. గోష్ఠాగార ప్రాపకే శ్రీకృష్ణే సస్య వివృద్ధయ. గోష్ఠాగార ప్రాపకుడు శ్రీకృష్ణ పరమాత్మ అవుతున్నాడు. గోవులను సంరక్షించేటటువంటి బాధ్యత కూడా శ్రీకృష్ణ పరమాత్మకే కనుక మంచి గోజాతి చక్కగా పాలనిచ్చినటువంటిది అవుతుంది. పాడి పంటలు సమృద్ధిగా ఉండినటువంటివి అవుతున్నవి. సమస్త ప్రాణికోటి అంతా కూడా రోగరహితులై ఉంటారు. ధరలు సరసంగా ఉంటాయి. అదేవిధంగా పశు యొక్క వృద్ధి జరిగినటువంటిదే అవుతుంది. ఈ సంవత్సరము వర్ష ప్రమాణము కాలనామకమనేటువంటి మేఘం వల్ల కలిగినటువంటిది అవుతుంది. ద్రోణే వృష్టిర్హి మధ్యమా అంటే 80 యోజనముల విరివి కలిగి 100 యోజనముల ఎత్తు కలిగి ఉండేటటువంటి పాత్ర చేత ఈ సంవత్సరం 4 భాగముల వర్షము కురిసినటువంటిది అవుతుంది. అందులో సముద్రమందు 7 భాగాలు కురుస్తుంది. 9 భాగములు మరి పర్వతముల యందు కురిసినటువంటిది అవుతుంది. 4 భాగములు మాత్రమే భూమి యందు కురిసినటువంటిది అవుతుంది. అది కూడా 2 భాగముల విశేషమైనటువంటి గాలితో కూడుకున్నటువంటిది అవుతుంది. 9 వీసముల పంట కూడా కలుగుతోంది. మొత్తం 16 వీసముల పంట సోలానాలో 9 అణాల వర్షం మనకు 60% కంటే ఎక్కువ మనకి ఈ సంవత్సరం పంటలు కలిగినటువంటివే వచ్చున్నవి. ఈ సంవత్సరం కర్తరి 4 మే నుండి 29 మే వరకు ఇది అగ్నికర్తరిగా చెప్పబడినటువంటిది అవుతుంది కనుక ఇందులో కట్టెకు సంబంధించినటువంటి పనులు ఏవి కూడా చేయకూడదు. ఈ సంవత్సరం నిజ జ్యేష్ఠ బహుళ అమావాస్య 14 జూలై నుండి శ్రావణ శుద్ధ పాడ్యమి వరకు గురుమౌఢ్యం ఉంటుంది కనుక ఈ యొక్క కాలంలో వివాహాది శుభకార్యములు ఉండవు. అదేవిధంగా ఆశ్విజ మాసంలో అష్టమి నుండి మరి ఆశ్విజ బహుళ చవితి వరకు ఒక 10 రోజులు మాత్రమే శుక్రమౌఢ్యం ఉండేటటువంటిది అవుతుంది.
తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా విశేషమైనటువంటి వివాహాది ముహూర్తములు, శుభముహూర్తములు, గృహప్రవేశ ముహూర్తములు, గృహారంభ ముహూర్తములు, మరి అదేవిధంగా ఇంకా దేవతా ప్రతిష్ట ముహూర్తములు, విద్యా ముహూర్తములు, కేశఖండన ఉపనయన ముహూర్తములు విశేషంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కాలపర్యంతము గురువు ఏ రాశిలో ఉంటారో ఆ రాశిలో బృహస్పతి సమస్త దేవతలందరూ కూడా అందు వసించినటువంటి వారే అవుతారు. దాన్ని మనం పుష్కరాలు అని చెబుతాం. ఈ సంవత్సరం జూన్ 2వ తేదీ నుండి 12 రోజుల వరకు మనకు ఆది పుష్కరాలుగా చెప్పబడతాయి. ఇది యమునా నదికి పుష్కరాలు వచ్చాయి కనుక మనం అలహాబాదు ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఢిల్లీ ప్రాంతంలో ఉండేటటువంటి వారందరూ కూడా ఈ సంవత్సరం మరి యమునా నదికి పుష్కరాలు వస్తాయి. ఇది జూన్ 1వ తేదీ రాత్రికి కర్కాటక రాశిలో గురువు సంచరించడం వలన కలుగుతోంది. అది మొదలుకొని 12 రోజుల వరకు ఆది పుష్కరములుగా చెప్పబడతాయి. ఆ తర్వాత ఈ సంవత్సరం మనకు కనిపించేటటువంటి గ్రహణములు ఏవి కూడా లేవు. మేష సంక్రమణ 14 ఏప్రిల్ రోజున జరుగుతోంది కనుక ఈ యొక్క మేషరాశిలో సూర్యుడు సంక్రమణ చెందినటువంటి సమయానికి ఈ రాబోయే కాలం ఏ విధంగా ఉంటుంది అని కూడా జ్యోతిష శాస్త్రంలో చెప్పబడింది. అంటే ఈ సంవత్సరం ధరలు కొంత ఒడిదుడుకులుగా ఉంటాయని, అనర్ఘము కలిగినటువంటిది అవుతుందని, ప్రభుత్వములో ఉండేటటువంటి పాలకులు కలహములను పొందుతారని, అదేవిధంగా మధ్యమమైనటువంటి వృష్టి ఆయా ప్రాంతములలో కలుగుతుంది అని చెప్పబడింది. మృగశిర కార్తె 8 జూన్ రోజున ప్రారంభమవుతుంది కనుక మనకు లక్షద్వీపానికి వచ్చినటువంటి యొక్క మేఘములు సకాలంలో మన ప్రాంతానికి 8 జూన్ వరకు వచ్చేసినటువంటివే అవుతున్నవి. ఈ 8 జూన్ నుండి మనం విత్తులు విత్తుకోవడానికి కొరికి అనుకూలమైనటువంటి వాతావరణము ఏర్పడినటువంటిదే అవుతోంది. ఈ మృగశిర కార్తె యొక్క ఫలితం కూడా శుభప్రదంగా ఉండినటువంటిదే అయింది. ఆర్ద్ర కార్తె నవమి తిథి 22 జూన్ రోజు వస్తుంది హస్తా నక్షత్రంలో. మరి ఈ యొక్క ఆర్ద్ర కార్తె జూన్ జూలై మాసాలలో కొంత ప్రజలకు రోగముల యొక్క భయం కలిగినటువంటిదే అవుతుంది. కొత్త నీరు రాక జరుగుతుంది. దానివల్ల ప్రజలు కొంత అననుకూలమైనటువంటి వాతావరణంతో అనారోగ్యమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోగలిగే ఈ జూన్ జూలై మాసాలలో ఉంటుంది కనుక జాగ్రత్తలు అవసరం. ఈ సంవత్సరం గురువు కర్కాటక రాశిలో సంచరిస్తున్నారు కనుక కర్కాటక రాశిలో సంచరించేటటువంటి సమయంలో గురువు మంచి గోవృద్ధిని కలిగింపచేస్తాడు, పశువృద్ధిని కలిగింపచేస్తాడు. పశువుల యొక్క పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ కూడా విశేషంగా జనులు పొందుతారు. కానీ ఈ సంవత్సరం శని మీనరాశి ఎందే సంచరిస్తూ ఉన్నాడు కనుక కుంభరాశి, మీనరాశి, మేషరాశి వీరి ఈ 3 రాశులకు కూడా 7.5 శని నడుస్తూ ఉండినటువంటిదే అవుతోంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఆదాయముల యొక్క వ్యయములు, రాజపూజ్య రాజావమానములు, అది కాకుండా ఈ సంవత్సరం మనం పంచాంగ విషయములన్నీ కూడా తెలుసుకోవాలి. ఈ సంవత్సరం ఇంకొక విషయం మకర సంక్రాంతి. ఈ మకర సంక్రాంతి 14వ తేదీ రోజున జనవరి 2027 రాత్రి ప్రవేశమైనటువంటిది అవుతుంది కనుక రాత్రి సంక్రమణ ప్రవేశమైతే ఆ ప్రవేశమైనటువంటి సమయంలో స్నానదాన యజ్ఞయాగాది క్రియాలు శ్రాద్ధాది తర్పణలు వర్జము కనుక 15వ తేదీ రోజు ఉదయం నుండి ఈ సంక్రాంతి పండుగను ఆచరించుకోవాలి. ఈ సంక్రాంతి విశేషంగా ఈ సంవత్సరం రాజులకు, పరిపాలకులకు హానిని సూచిస్తున్నది కనుక ప్రపంచమందంతా కూడా యుద్ధ వాతావరణం ఉండినటువంటిదే అవుతుంది. రాజులకు నష్టము జరిగినటువంటిదే అవుతోంది. ఈ సంక్రాంతి యొక్క ఫలితము జ్యేష్ఠ మాసం జూన్ జూలై మాసాలు
మంగళవారంతో కూడుకున్నటువంటి పాఠ్యమి మొదలైంది కనుక యుద్ధ భయములు జూన్, జూలై, ఆగస్టు మాసం వరకు కూడా ఉంటాయి. ఆషాఢ శుక్ల పంచమి ఆదివారం అయింది కనుక దేశమందంతటా కూడా అనేకమైనటువంటి రాజ్యాలలో దుర్భిక్షం ఏర్పడినటువంటిదే అవుతుంది. అనేకమైనటువంటి భీతావహ వాతావరణం ఉంటుంది. అల్పవృష్టి కలిగినటువంటిది యుద్ధ భయముల వల్ల కలుగుతుంది. అదేవిధంగా ఆషాఢయుక్త స్వాతి నక్షత్రం అష్టమి సంయుతంగా స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటిది అవుతుంది కనుక వాయు సర్వత్ర పీడ్యంతే, విశేషమైనటువంటి వాయువు వీచి వాయువు వల్ల ఈ భూ ప్రకోపము కలిగినటువంటిది అవుతుంది కనుక ప్రజలకు ధనమాన ప్రాణములకు హాని జరిగినటువంటిదే అవుతుంది. అదేవిధంగా జూన్, జూలై మాసాలలో సమస్త సస్యములన్నీ కూడా మనం అనుకూలించడం వలన అనుకూలంగా ఉంటాయి. మరి పుష్యమాసంలో వచ్చి చూస్తే అక్కడ అమావాస్య మంగళవారం అవుతుంది కనుక మనకు డిసెంబర్ నెల తర్వాత ఫిబ్రవరి నెల వరకు భూకంపములు ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి. అంతేకాకుండా విశేషమైన తుఫానులు, వరదలు ఇవన్నీ కూడా వస్తాయి. అది పుష్యమాసంలో చెప్పబడినటువంటిదే అయింది. ఈ విధంగా ఈ సంవత్సరం వర్షము 17 పాళ్ళు, ధాన్యముల యొక్క ఉత్పత్తి 11 పాళ్ళు, చలి 5 పాళ్ళు, ప్రజాబుద్ధి 17 పాళ్ళు, ప్రజల యొక్క నష్టం 13 పాళ్ళు, మరి పుణ్యము 5 పాళ్ళు, పాపము కూడా 5 పాళ్ళే ఉండినటువంటిదే అవుతుంది. ఈ సంవత్సరం విశేషంగా వర్షముల యొక్క రాక రేవతి కార్తె మార్చి 31వ తేదీకి నుండి ఉంది. ఇది స్త్రీ పాదజల మేకవాహనం అవుతుంది. అంటే ఈ మార్చు చివరి రోజులలోనే, అంటే 30, 31, ఏప్రిల్ 1, 2, 3 ఈ రోజులలో మనకు తేలికపాటి జల్లులు, వర్షముల యొక్క రాక జరుగుతోంది. అశ్విని కార్తె మనకు 13 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ వరకు ఉంటుంది. భూమిని చదును చేసుకున్నటువంటి వారై ఈ యొక్క కాలంలో విత్తనాలను విత్తుకోవచ్చు. ఏప్రిల్ మాసం అయిన తర్వాత భరణి కార్తె ఈ సంవత్సరం 27 ఏప్రిల్ నుండి 10 మే వరకు ఉంది. ఈ కాలమంతా కూడా స్త్రీ పూర్ణ జలంతో కూడుకొని నక్కవాహనంతో కూడుకొని ఉన్నది కనుక ఈ సంవత్సరం మే మాసాలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ ఖండవృష్టి కలిగినటువంటిదే అవుతుంది. ఉరుములతో కూడుకున్నటువంటి వర్షముల రాక కలుగుతుంది మే మాసంలో. ఆ తర్వాత రోహిణి కార్తె 25 మే రోజున ప్రారంభమవుతుంది కనుక 25 రోహిణి కార్తె నుండి అందరికీ కూడా విత్తనములు నాటుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. 25 మే తర్వాత అందరూ కూడా వ్యవసాయదారులు మంచి విత్తనములను సంగ్రహించి వాటిని విత్తుకున్నటువంటి వారే కావాలి. 8 జూన్ నుండి మృగశిర కార్తె ప్రారంభమవుతుంది కనుక ఈ మృగశిర కార్తె కప్ప వాహనం కలిగి అర్ధజలంతో కూడుకున్నటువంటిది అవుతుంది కనుక 8వ తేదీ నుండి 15, 16, 17, 21 తేదీ వరకు రోజు వర్షం ఉండినటువంటిదే అవుతుంది. ఆ విధంగా ఈ సంవత్సరం వ్యవసాయదారులందరికీ కూడా లాభములు కలగాలని కోరుకుంటూ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా తిథేశ్చ శ్రేయమాప్నోతి పంచాంగ శ్రవణ చేయాలి. పంచాంగ శ్రవణం అంటే ఏంటి అంటే ఈరోజు ఉన్న తిథిని తెలుసుకోవడం, ఆ తిథి ఎంతవరకు ఉంది, ఆ తర్వాత ఈరోజున్న నక్షత్రాన్ని తెలుసుకోవడం, ఆ నక్షత్రం ఎంతవరకు ఉంది, ఆ నక్షత్రం శుభమైనటువంటిది అశుభమైనటువంటిది, సమస్త విధములైనటువంటి శుభాశుభ కార్యములను నెరవేర్చుకోవడానికి అనుకూలమైనది అని తెలుసుకోవడం. ఆ తర్వాత యోగములు కూడా శుభాశుభ యోగములు ఉండినటువంటివి వచ్చినాయి, వాటిని కూడా తెలుసుకోవాలి. కరణములు కూడా అంతే. ఈ విధంగా తిథి వార నక్షత్ర యోగ కరణముల యొక్క శుభ సమ్మేళనమైనటువంటి రోజే శుభదినంగా చెప్పబడినటువంటిదే అవుతుంది. అటువంటి రోజునే వివాహాది అనేకమైనటువంటి శుభకార్యముల కొరకు మనం వాడుకున్నటువంటి వాళ్ళమై అవుతాం. ఆ తిథి నక్షత్ర యోగ కరణములను తెలుసుకోవడం వలన తిథేశ శ్రియమాప్నోతి, తిథిని తెలుసుకోవడం వలన శ్రియం అంటే ధనం ప్రాప్తి కలుగుతుంది. నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రము
తెలుసుకోవడం వల్ల పాపములు కలిగినటువంటివే కావట. యోగా ద్రోగ నివారణం, యోగము రోగములను నివర్తి చేస్తుంది, కరణము కార్యసిద్ధిని కలిగింపచేస్తుంది. కనుక ఈ 5 విధములైనటువంటి ఫలితములు పంచాంగ మనము తెలుసుకోవడం వల్ల జరిగినటువంటిదే అవుతుంది. సమయం ఉన్నదో సమయం లేదో అటువంటి వారు ఉగాది రోజున మాత్రం తప్పకుండా ఈ యొక్క తిథి వార నక్షత్ర యోగ కరణములను తెలుసుకున్నటువంటి వారే కావాలి. ఇది మార్చు ఏప్రిల్ మాసములతో కూడుకున్నటువంటి 2026 సంవత్సరంలో మనం ఉన్నాం. ఈరోజు ఉగాది 19వ తేదీ మార్చి నెల. ఈరోజు రవి ఉదయం 6:21 కలుగుతోంది. రవి 6:26 అస్తమిస్తాడు. మనకు శాలివాహన శకం ముఖ్యమైనటువంటిది కనుక చైత్రమాసంలో ఈ శక పాల్గొన మాసంలో ఈరోజు 28వ తేదీ. అదేవిధంగా ఇంగ్లీషు తారీఖు ప్రకారంగా మార్చి 19. ఈరోజు గురువారం. అయితే ఈ సంవత్సరం విశేషమైనటువంటిది ఏమిటి అంటే అమావాస్య వృద్ధి అయి తెల్లవారితే గురువారం రోజున ఉగాది రోజున కూడా మిగులువాటు అమావాస్య ఉంది. అంటే ఉదయము సూర్యోదయం అయిన తర్వాత 6:52 వరకు అమావాస్య ఉంది. అంటే దాదాపు 6:21 సూర్యోదయం అవుతుంది. అంటే ఇంకా 30 నిమిషముల వరకు సూర్యోదయం అయిన తర్వాత అమావాస్య ఉంటుంది. అందరూ కూడా ఈ అమావాస్య రోజున ఉదయకాలంలోనే ఆరుకునేటటువంటి పద్ధతి ఉంది. మనది వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం కనుక మన అందరూ పూర్వీకులందరూ కూడా ఉగాది రోజునే 4 గంటలకో లేసేసి మరి చేళ్లకు వెళ్ళి ఆర చెట్టుకు పూజ చేసుకొని మరి అస్త్రశస్త్రాలకు పూజ చేసుకొని మరి ఈ యొక్క ఆరుకోవడం అనేటువంటిది ప్రతి సంవత్సరం ఉంటుంది. కానీ ఈ సంవత్సరం అమావాస్య ఉంది కనుక అందరూ కూడా ఆరుకోవడానికి వెళ్ళేటటువంటి సమయము అది ఉగాది 3:30 ముహూర్తాల రోజు కనుక ఉగాది రోజున సూర్యుడు ఉదయించింది మొదలు అస్తమించే వరకు ఏ సమయంలోనైనా ఆరుకోవచ్చు. ఎందుకంటే అక్షయ తృతీయ, మాఘశుద్ధ పంచమి, వసంత పంచమి, విజయదశమి ఇవన్నీ కూడా 3:30 ముహూర్తాలు. ఆ రోజు అందరికీ కూడా శుభదినమే కనుక అమావాస్య యొక్క ప్రభావం వల్ల అందరూ కూడా ఆరుకోవడానికి ఉదయం 7 గంటల తర్వాత సాయంత్రం వరకు ఎప్పుడైనా ఆరుకోవచ్చు. ఆ తర్వాత ఈ సంవత్సరం అమావాస్య 6:52 తర్వాత పాడ్యమి ప్రతిపద తిథి ఈ రోజే గురువారం రోజే రాత్రి తెల్లారంగానే అయిపోతుంది. 5:45 వరకే ఉంది. అంటే తెల్లవారితే శుక్రవారం రోజు ప్రతిపద తిథి లేదు, పాడ్యమి తిథి లేదు. కనుక ఈ అమావాస్యతో కూడుకున్నటువంటి ప్రతిపద రోజుననే ఈ యొక్క విజయదశమి ఉగాది మనకు జరిగినటువంటిది అవుతుంది. కనుక ఈరోజు అమావాస్య 1:22 అనగా 6:52 వరకు అమావాస్య. తర్వాత ఏష్య పాడ్యమి ప్రతిపద తిథి ఏష్య అయిపోయింది. అది 57:13 అనగా రాత్రి తెల్లారంగా 5:45 వరకు ఉంటుంది. ఈరోజు ఉత్తర భాద్రపద నక్షత్రం 56:44 అనగా రాత్రి తెల్లారంగా 5:02 వరకును. శుక్లయోగం 49:38 అనగా రాత్రి 2:12 వరకు. నాగవకరణం 1:22 అనగా ఉదయం 6:52 వరకు. కింస్తుగ్న కరణము 28:36 అనగా సాయంత్రం 6:19 వరకు. ఈరోజు వర్జము మధ్యాహ్న కాలంలో 2:57 నుండి 4:30 వరకు వర్జం ఉంటుంది. ఈరోజు అమృతకాలం రాత్రి 12:20 మొదలు రాత్రి 1:53 వరకు ఉంటుంది. ఈరోజు ప్రతిపదా తిథి, ఉత్తరా భాద్రపద నక్షత్రము, శుక్లయోగము, కింస్తుగ్నకరణం ఇవన్నీ కూడా ఉత్తమమైనటువంటి శుభమైనటువంటి నక్షత్ర గురువారం అవుతుంది కనుక అన్ని విధములైనటువంటి శుభములు సమస్త మానవాళికి కలిగింపచేసేటటువంటివి ఉన్నవి. ఈ రోజున ఉగాది పండుగ మరి అందరూ కూడా నింబకుసుమ భక్షణం
వేపపూతతో చేసినటువంటి షడ్రుచులతో కూడుకున్నటువంటి ఈ యొక్క పానకాన్ని అందరూ కూడా తీసుకోవాలి. ఈ రోజుననే శ్వేత వరాహ కల్పాది అయింది. చాంద్రవత్సరాదిగా మనం చెప్పుకుంటాం దీన్ని. ఈరోజు పంచాంగం గణనకు సంబంధించినటువంటి అంకెలు దాన్ని అయనాంశాలు అంటాం మేము. అయనాంశాలు 0, 22, 54, 18. ఉత్తరా భాద్రపద ఈరోజు గ్రహముల యొక్క స్థితిగతిని కూడా తెలుసుకోవాలన్నట. అది ఉత్తరా భాద్రపద మొదటి పాదంలో రవి సంచరిస్తున్నాడు మీనరాశిలో. శతభిష 4 మరి ఉత్తరా భాద్రపద నక్షత్రంలో చంద్రుడు సంచరిస్తున్నాడు, అది కూడా మీనరాశిలోనే. శతభిష 4వ పాదంలో కుజుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. శతభిష 3వ పాదంలో వక్రగతుడై మళ్ళా కుంభంలోనే బుధుడు వస్తూ ఉన్నాడు. పునర్వసు మొదటి పాదంలో వక్రగతుడై మిథున రాశిలో గురువు ఉన్నాడు. రేవతి 2వ పాదం మీనరాశిలో శుక్రుడు ఉన్నాడు. ఉత్తరాభాద్రపద 2వ పాదంలో మీనరాశిలో శని సంచరిస్తూ ఉన్నాడు. శతభిష 3వ పాదంలో రాహు, పూర్వ ఫల్గుని 1వ పాదంలో కేతువు సంచరిస్తున్నాడు. కనుక ఈ తిథివార నక్షత్రములను ఈరోజు ఉగాది సందర్భంగా మనమందరం కూడా తెలుసుకున్నాం. అందరికీ కూడా నూతన శుభకార్యములకు అనుకూలమైనటువంటి శుభదినమైనటువంటిది కనుక మీ అందరికీ కూడా ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రాబోవు పరాభవ నామ సంవత్సరంలో మేషాది 12 రాశులకు ఏ విధంగా ఉంటుంది, ఏ రాశి వారికి అనుకూలమైనటువంటి నెలలు, ప్రతికూలమైనటువంటి నెలలు, చేసేటటువంటి శుభకార్యములు ఏ ఏ మాసాల్లో అవుతావో అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. పరాభవ నామ సంవత్సర ఉగాది రోజున 12 రాశులకు రాశి ఫలితములను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఉగాది నుండి జూన్ 2వ తేదీ వరకు గురువు 3వ స్థానంలో కొంత అననుకూలమైనటువంటి పరిస్థితులను కలిగింపచేస్తూ ఉంటాడు. అదేవిధంగా జూన్ 2 నుండి మిథున రాశికి 4వ ఇంట గురువు ప్రారంభమవుతాడు. ఈ 4వ ఇంట గురువు కొంత అననుకూలమైనటువంటి పరిస్థితులను, స్థానచలనములను, అవమానములను, కలహములను కలిగింపజేస్తాడు. విశేషంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఈ 4వ గురువు సంచరిస్తున్న కాలంలో కలుగుతాయి. అదేవిధంగా ఈ మేషరాశి వారికి 12వ స్థానంలో శని యొక్క సంచారం వలన కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, ఇంటా బయట సమస్యలు, శత్రువుల యొక్క అననుకూలతలు ఇవన్నీ కూడా ఉంటాయి. కనుక మేషరాశి వారికి ఈ 2026 సంవత్సరం అంతా కూడా కొంత అననుకూలమైనటువంటి సంవత్సరంగానే చెప్పబడుతుంది. కనుక ఈ మేషరాశి వారు ఆచితూచి వ్యవహరించగలరు. శుభకార్య నిమిత్తములైనటువంటివి పరుల యొక్క సహకారముల వలన శుభకార్యములు నెరవేరినటువంటివి అవుతవి. సకాలంలో మీకు ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులు విశేషంగా మరి స్వస్థలం నుండి దూరంగా వెళ్ళటం జరుగుతుంది. వ్యవసాయదారులకు 2 పంటలందు కూడా వ్యవసాయం లాభములు కొంత తగ్గుతాయి. ఉద్యోగస్తులకు స్థానచలనములు ఉంటాయి. వ్యవసాయదారులకు లాభములు తక్కువ. విద్యార్థులకు విశేషమైనటువంటి కృషి అవసరం. వ్యాపారస్తులకు ఇదమితమైనటువంటి లాభములు సగంగా ఉంటాయి. ఈ విధంగా ఈ మేషరాశి వారు గ్రహముల యొక్క స్థితిగతులను చూసుకున్నటువంటి వారై వారి యొక్క ప్రణాళిక ప్రకారంగా పరుల యొక్క సహకారముల వల్ల ఈ సంవత్సరం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. వృషభ రాశి వారికి, ఈ వృషభ రాశి వారికి సంవత్సరం నుండి జూన్ మాసం వరకు అన్ని విధములుగా అనుకూలంగా ఉంటుంది. గురువు 2వ స్థానంలో ద్వితీయం ధనవాగ్ విత్తం కుటుంబం నేత్ర సంజ్ఞకమని, కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, బంధుమిత్రుల యొక్క కలయిక, శుభకార్యములు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా శని కూడా ఏకాదశి స్థానంలో సంచరించడం వలన ఆరోగ్యపరమైనటువంటి సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఈ వృషభ రాశి వారికి గురువు
రెండవ స్థానంలో సంచరించే కాలం అంతా కూడా లాభప్రదంగా ఉంటుంది. తదుపరి జూన్ 2వ తేదీ నుండి ఈ వృషభ రాశి వారికి గురువు 3వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. ఈ 3వ స్థానంలో సంచారం వలన మిక్కిలి శ్రమ కలిగినటువంటిది అవుతుంది. బంధువులతోని విరోధములు ఏర్పడతాయి. ధనం లేమి కలిగినటువంటిది అవుతుంది. కొంత ఆలోచన సరళిలో మార్పు వస్తుంది. కనుక ఇది మొదలుకొని విద్యార్థులు కానీ, వ్యవసాయదారులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరూ కూడా మరి జూన్ 2 తర్వాత కొంత ఆచిచూచి వ్యవహరించినటువంటి వారే కావాల్సి ఉంటుంది. ఈ వృషభ రాశి వారికి మొత్తం మీద ఈ సంవత్సరం కొంత జూన్ తర్వాత కొన్ని అనుకూలతలు ప్రతికూలతలు కూడా కలిగినటువంటివి అవుతున్నవి. కనుక మీకు అనుకూలతల కొరకు లేదా శుభకార్య నిమిత్తమై ఏదైనా చేయాల్సినటువంటి సమయంలో మీకు తెలిసినటువంటి అనుభవస్తులైనటువంటి వారి యొక్క సలహా సహకారాలతోని ముందరికి వెళ్ళినటువంటి వారైతే ఈ వృషభ రాశి వారికి కూడా అన్ని విధములైనటువంటి అనుకూలతలు కలిగినటువంటివి అవుతున్నవి. శుభం. మిథున రాశి వారికి, ఈ రాశి వారులందరికీ కూడా ఉగాది మొదలుకొని జూన్ 2వ తేదీ వరకు 12వ స్థానంలో గురువు సంచారం వలన ద్వాదశ స్థానం అంతా ఖర్చుతో కూడుకున్నటువంటి కాలంగా చెప్పబడుతుంది. కనుక శుభకార్య నిమిత్తమే కానీ, ఇంటి నిమిత్తమే కానీ, లేదా వస్తు వాహనములు కొనడం నిమిత్తమే కానీ మీరు ఖర్చు చేస్తారు. దాని మూలకంగా కొంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులంతా కూడా ఈ 2026 సంవత్సరం అంతా కూడా మీరు ఆ విధంగా కొంత ధనమునకు ఇబ్బంది పడతారు. ఆ తర్వాత ఈ యొక్క మిథున రాశి వారికి దశమ స్థానంలో శని సంచారం వలన శని యొక్క శుభప్రదం కలిగినటువంటి వాడే అవుతున్నాడు. కనుక ఈ యొక్క మిథున రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి చింత ఏది ఉండదు. కొంత మానసికపరమైనటువంటి ఒత్తిడులు మాత్రం ఉంటాయి. ఆ విధంగా జూన్ 2 తర్వాత జన్మస్థానానికి గురువు వస్తాడు. ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలో గురువు సంచరించేటటువంటి సమయం ఈ యొక్క మిథున రాశి వారికి ద్వితీయ స్థానంగా చెప్పబడినటువంటిది అవుతుంది. జన్మస్థానంలో కొంత అననుకూలమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా జూన్ 2 తర్వాత ఆ విధమైనటువంటి అననుకూలమైన పరిస్థితులు అనుకూలమైనటువంటి పరిస్థితులుగా మారతాయి. మీకు సకాలంలో ధనప్రాప్తి కలుగుతుంది. వివాహాది శుభకార్యముల నిమిత్తమై మీరు ఖర్చు చేస్తారు. గృహానికి సంబంధించినటువంటి ప్రణాళికలు మీకు నెరవేరుతాయి. వస్తువాహన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి వారికి మొదలు జూన్ వరకు ఒక విధంగా, జూన్ తర్వాత అంతా శుభప్రదంగా ఉండినటువంటిది అవుతుంది. సంవత్సరం మొత్తం అంతా కూడా శని అనుకూలంగా ఉండినటువంటి వాడే అవుతున్నాడు. కర్కాటక రాశి వారికి ఉగాది నుండి జూన్ 12వ స్థానం వరకు 12వ స్థానంలో గురువు సంచరించడం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఈ యొక్క కర్కాటక రాశి వారు కొంత శుభకార్య నిమిత్తమై మీరు ఖర్చు చేస్తారు. అదేవిధంగా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. గురువు స్వక్షేత్రంలో ఉండినటువంటి సమయంలో జన్మస్థానంలో ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క ఇబ్బందులు మీ కర్కాటక రాశి వారికి కలగవు. అదేవిధంగా శని యొక్క ప్రభావము 9వ స్థానంలో ఉంటుంది కాబట్టి కొంత శని ప్రభావం వలన కుటుంబంలో అననుకూలతలు, అనారోగ్యములు, బంధు విరోధములు ఇవి కలగవచ్చు. కానీ గురువు యొక్క అనుగ్రహం వలన వాటన్నిటినీ కూడా సకాలంలో ధనప్రాప్తి, శుభకార్య చింతన, శుభకార్యములు చేయడం ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చినటువంటివే అవుతున్నవి. కనుక శని యొక్క ప్రభావం మీకు అంత అనుకూలంగా ఉండినటువంటిదే కాదు. కనుక మీరు ఆరోగ్యపరమైనటువంటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకున్నటువంటి వారే కావాలి. శుభం. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఈ రాశి వారులు ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెట్టేస్తారు. జమ అంటూ ఏది ఉండదు. ఈ సంవత్సరం సింహరాశి వారికి గురువు యొక్క సంచారం జూన్ 2 వరకు అత్యంత అనుకూలంగా ఉండినటువంటిదే అవుతుంది. ఏకాదశో భవేల్లాభ ఆయుష్య విజయీ శుభ అని గురువు 11వ స్థానంలో అన్ని విధములైనటువంటి సుఖములను, సంతోషములను, కుటుంబ సుఖాన్ని, పుత్ర సుఖాన్ని కలిగింపజేస్తాడు. ఆ విధంగా జూన్ 2 వరకు మీకు గురువు యొక్క అనుకూలతలు పుష్కలంగా ఉంటాయి.
అదేవిధంగా మీనరాశిలో మీకు అష్టమ స్థానంలో శని సంచరించడం వలన కొంత శని యొక్క ప్రభావం వలన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, శారీరకపరమైనటువంటి ఇబ్బందులు, కుటుంబంలో కలహములు, దూరదేశ ప్రయాణములు, వ్యాపారంలో ఒడిదుడుకులు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ మీకు సింహరాశి వారికి 12వ స్థానంలో గురువు జూన్ 2వ తేదీన మారడం వలన గురువు యొక్క అనుకూలతలు కొంత తగ్గుతాయి. కనుక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మొదలవుతాయి. కొంత అననుకూలమైనటువంటి వాతావరణం ఇంటిలో ఉంటుంది. సమయానికి ధనము లభించినటువంటిదే కాదు. కనుక ఈ సింహరాశి ఉండేటటువంటి అన్ని రంగముల వారికి కూడా విశేషమైనటువంటి కృషి అవసరం. విద్యార్థులకు కూడా కృషి అవసరం. వ్యవసాయదారులకు కొంత 2వ పంట అనుకూలమైనటువంటిదే, లాభములు కలిగించినటువంటిదే కాదు. వ్యాపారంలో కూడా మందకోడి వ్యాపారం నడిచినటువంటిదే అవుతుంది. ఉద్యోగస్తులకు స్థానచలనములు ఉంటాయి. ఈ విధంగా ఈ సింహరాశి వారికి జూన్ 2వ తేదీ నుండి సంవత్సరాంతం వరకు కూడా గ్రహముల యొక్క స్థితిగతులు అంతగా ఉండవు. కనుక మీరు ఏ కార్యమును ఆచరించినా అనుభవస్తుల యొక్క ఆలోచన సరళను అనుసరించే మీరు ముందరికి వెళ్ళినటువంటి వారే కావాలి. శుభం. కన్యారాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో రాజపూజ్యం ఎంత ఉంటుందో రాజావమానం కూడా అంతే ఉంటుంది. గౌరవము అగౌరవం రెండు కూడా. ఈ కన్యారాశి వారికి జూన్ 2 వరకు మిథున రాశిలో గురువు దశమంలో సంచరించడం వలన, దశమం మానసం కర్మ, కొంత మానసికపరమైనటువంటి ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. అది జూన్ 2 వరకు చేసేటటువంటి పనుల్లో కొంత ఒడదుడుకులు ఉంటాయి. కొంత అననుకూలమైనటువంటి వాతావరణం ఉండదు. కానీ జూన్ 2 తర్వాత ఈ కన్యారాశి వారికి ఏకాదశ స్థాన సంచారం జరుగుతుంది గురువుది. కనుక గురువు ఏకాదశ స్థానంలో ఏకాదశో భవే లాభ ఆయుష్య విజయీ శుభ అని. కన్యారాశి వారికి అన్ని శుభదినములే, అన్ని రంగముల వారికి కూడా శుభప్రదమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులు మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. విదేశీ ప్రయాణములు సిద్ధిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభములు కలుగుతాయి. ఉద్యోగస్తులకు స్వస్థల ప్రాప్తి కలుగుతుంది. వ్యవసాయదారులకు మంచి లాభములు కలిగినటువంటివి అవుతున్నాయి. అదేవిధంగా ఈ కన్యారాశి వారికి 7వ స్థానంలో శని యొక్క సంచారం వలన కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కుటుంబపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. కొంత భార్యాభర్తలకు వియోగములు కూడా ఉంటాయి. కనుక ఈ యొక్క శని యొక్క ప్రభావం వలన కొంత అననుకూలమైనటువంటి వాతావరణము ఈ పరాభవ నమ సంవత్సరంలో కన్యారాశి వారికి ఉంటుంది. కనుక తగు జాగ్రత్తలు తీసుకున్నటువంటి వారైతే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా దూరమై ఆనందంగా సుఖంగా ఉంటారు. శుభం. తులారాశి వారు. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం సంఘంలో గౌరవ మర్యాదలు సరిసమానంగా ఉంటాయి. గౌరవం ఎంతో అగౌరవం కూడా అంతే ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం తులారాశి వారికి గురువు ఉగాది నుండి 2 జూన్ వరకు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. 9వ స్థానంలో నవమం తనమీకంచ ఆత్మాచ స్తౌచ్యతే అనే విధంగా మంచి స్థానంలో ఉన్నాడు. కనుక ఈ యొక్క తులారాశి వారికి గురువు యొక్క అనుకూలమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితములు కలుగుతాయి. నూతన వ్యాపారములు సిద్ధిస్తాయి. వ్యవసాయంలో లాభాలు ఉంటాయి. అదేవిధంగా నూతన వధూవరులకు వివాహాది కార్యములు సిద్ధిస్తాయి. శుభకార్య నిమిత్తమై మీరు ఖర్చు చేస్తారు. తర్వాత గురువు వచ్చేసేసి జూన్ 2 నుండి 10వ స్థానంలో సంచారం వలన కొంత అననుకూలమైనటువంటి వాతావరణములు అయినప్పటికీ కూడా సకాలంలో మీకు ధనప్రాప్తి కలుగుతుంది. సమస్త శుభకార్యములు మీరు చేయగలుగుతారు. ఉగాది నుండి మీకు మీనరాశిలో శని యొక్క సంచారం 6వ స్థానంలో ఉండినటువంటిదే అవుతుంది. కనుక ఈ కన్యారాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు. కనుక మీ ఆరోగ్యం అంతా కూడా ఈ సంవత్సరం స్వస్థంగా ఉంటుంది. స్వస్థచిత్తంగా మీ యొక్క కార్యములన్నీ కూడా నెరవేరుతాయి.
ఆ విధంగా ఈ యొక్క తులారాశి వారికి మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభప్రదంగా లాభప్రదంగా గడుస్తోంది. వృశ్చిక రాశి వారికి, ఈ వృశ్చిక రాశి వారికి గురువు ఉగాది నుండి అష్టమ స్థానంలో సంచరించడం వలన అష్టమం తనయో రంధ్రం అని ఈ విధంగా అష్టమ స్థానము అననుకూలమైనటువంటి స్థానంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, మానసికపరమైనటువంటి ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కసారి మీరు ఆలోచన విధానం అంతా కూడా పాపప్రదంగా ఉండినటువంటిదే అవుతుంది. కనుక మీరు మాటలు కూడా క్రూరంగా మాట్లాడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ విధంగా ఇదంతా కూడా గత సంవత్సరం జూన్ నుండి ఈ సంవత్సరం జూన్ 2వ తేదీ వరకు అష్టమ స్థానం యొక్క గురువు యొక్క ఫలితం ఉంటుంది. ఆ తర్వాత జూన్ 2 నుండి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో గురువు సంచరించడం వలన గత ప్రాయశ్చిత్తం అంతా కూడా మీరు చేసుకున్నటువంటి వారే అవ్వాలి. నవమ స్థానంలో గురువు శుభమైనటువంటి ఫలితాలను ఇచ్చినటువంటి వాడే అవుతాడు. అదేవిధంగా అన్ని రంగముల వారికి విశేషమైనటువంటి లాభములు కలుగుతాయి. విద్యార్థులకు శుభమైనటువంటి ఫలితాలు, వ్యాపారస్తులకు లాభం, వ్యవసాయదారులకు 2 పంటలు లాభం, ఉద్యోగస్తులకు స్వస్థల ప్రాప్తి, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ తర్వాత ఈ సంవత్సరం గురువు శుభాన్ని ఇచ్చినటువంటి వాడే అవుతున్నాడు. శని ఉగాది నుండి 5వ స్థానంలో సంచరించడం వలన గత 3 సంవత్సరాలుగా శని యొక్క ప్రభావం సరిగా లేకపోవడం వలన మీకు మనస్తాపము, దాయాదులతో వ్యాజ్యము, నీచ స్త్రీ సంపర్కం వలన నష్టములు, అదేవిధంగా పాపపు ఆలోచనలు, పనులను ఆపగలిగేటటువంటి శక్తి, మంచి పనులను మీరు ద్వేషించే శక్తి మీకు ఉంటుంది. తన్మూలకంగా మీ యొక్క మానసికపరమైనటువంటి స్థితిగతులు అంతగా అనుకూలంగా ఉండవు. సంఘంలో మీకు గౌరవం ఉండదు. మీకే ఒక విధమైనటువంటి అలజడి స్వభావం అంతా కూడా ఉండినటువంటిదే అవుతుంది. కనుక గ్రహముల యొక్క స్థితిగతులను గురితెరిగినటువంటి వారే మీరు మాట్లాడాలి. ఆ విధంగా మీరు చేసేటటువంటి పనులను కూడా తరచూ పరీక్షించుకున్నటువంటి వారే కావాలి. లేదా అనుభవస్తులతోని మీరు సంప్రదించి ఆ విధంగా నిర్ణయించుకున్నటువంటి వారే కావాలి. ఆ విధంగా మీకు శుభములు కలిగినటువంటివి అవుతున్నవి. ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వారి అందరికీ కూడా జూన్ 2వ తేదీ నుండి లాభములు కలిగినటువంటివి అవుతున్నవి. శుభం. ధనుస్సు రాశి వారికి, ఈ విధంగా ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మీరు సంపాదించినంతా కూడా ఖర్చు అయిపోతుంది. మిగులు ఏముండవు. ఎంత సంపాదనో అంత ఖర్చు ఉంటుంది. ధనుస్సు రాశి వారికి గురువు మంచి శుభస్థానంలో 7వ స్థానంలో జూన్ 2 వరకు ఉన్నాడు. కనుక గత సంవత్సరం నుండి మీకు జూన్ వరకు అన్ని విధములైనటువంటి అనుకూలతలు ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటిది కానీ, యశోప్రదమైనటువంటి విషయంలో కానీ, తర్వాత మీకు కీర్తి ప్రతిష్ట విషయంలో కానీ, మీరు చేసేటటువంటి పనులలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, విద్యలో కానీ మీరు మంచి యశస్సును, సుఖమును, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందారు. కానీ జూన్ 2 నుండి మీకు 8వ స్థానంలో గురువు సంచరిస్తూ ఉన్నాడు. కనుక అష్టమ స్థానంలో గురువు సంచారం వలన కొంత అననుకూలమైనటువంటి పరిస్థితులు, కొంత అలజడులు లేదా కార్యాటంకములు, శుభకార్యం మూలకంగా మీరు శుభకార్యములు ఆగిపోవడము, ఇటువంటివి కూడా జరుగుతాయి. కనుక మీరు గురువు యొక్క గ్రహం యొక్క స్థితిగతులను అనుసరించి మీరు మీ కార్యములను నెరవేర్చుకున్నటువంటి వారే కావాలి. కొన్ని కార్యములను వదులుకున్నటువంటి వారే కావాలి. ఆ విధంగా ఆ తర్వాత మీకు ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం మీనరాశిలో 4వ స్థానంలో గురువు శని సంచరించడం వలన శని యొక్క ప్రభావం కూడా అంత అనుకూలంగా లేదు. అర్ధాష్టమ శని యొక్క సంచారం వలన కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, వాత మూలకంగా మీకు శరీరంలో కొంత నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇటువంటివి కూడా జరుగుతాయి. కఫవాపత పిత్తములు కూడా సరిగా పనిచేయడం మూలకంగా మీకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ కూడా ఉంటాయి. కనుక మీరు ఈ ధనుస్సు రాశి వారు గురువు తర్వాత శని యొక్క స్థితిగతులను తెలుసుకున్నటువంటి వారే మీ కార్యములను మీరు నెరవేర్చుకున్నటువంటి వారే కావాలి.
శుభకార్యములు చేయవలసి వస్తే మీరు మీ యొక్క అనుభవస్తులు, మీ యొక్క శ్రేయోభిలాషులు, వాళ్ళ యొక్క సలహా సహకారములను తీసుకున్నటువంటి వారే ముందరికి వెళ్ళినటువంటి వారే కావాలి. ఈ విధంగా మీకు శుభములు కలిగినటువంటివే అవుతాయి. శుభం. మకర రాశి వారికి ఈ సంవత్సరం సంఘంలో గౌరవ మర్యాదలు మీకు బాగా పెరుగుతాయి. మీరు అనుకున్నటువంటి కార్యములన్నీ కూడా ఈ సంవత్సరం నెరవేరుతాయి. ఉగాది నుండి మీకు జూన్ మాసం వరకు గురువు 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో గురువు సంచరించిన కాలమంతా కూడా మీకు దగ్గర వాళ్ళే మిత్రులే శత్రులై అవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మీకు కొంత బాధ కూడా శత్రు బాధ ఉండినటువంటిది అవుతుంది. కానీ జూన్ 2వ తేదీ నుండి గురువు మీకు 7వ స్థానంలో సంచరించడం వలన శత్రువులు మిత్రులుగా మారతారు. మీకు వారి వల్ల లాభములు కూడా జరిగినటువంటివి అవుతాయి. నూతన కార్యములు మీరు స్వీకరిస్తారు, చేస్తారు. అన్ని రంగముల వారికి కూడా శుభమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. సప్తమం స్తనయో మంత్రి హ్యాత్మాచ సుతపుచ్యతే. సప్తమం తనయో, ఈ 7వ స్థానం అంతా కూడా కామోజ మదనస్మరహ అని వివాహానికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడినటువంటిది అవుతుంది. కనుక మీకు వివాహాది శుభకార్యములు లేదా తన్మూలకంగా ధన వ్యయం మీ ఇంటి యందు జరిగినటువంటిదే అవుతుంది. అదేవిధంగా శని ఉగాది నుండి 3వ స్థానంలో సంచరించడం వలన ఈ సంవత్సరం శని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అంతా కూడా మీ మకర రాశి వారికి ఉంటుంది. ఏలిన నాటి శని యొక్క ప్రభావం మీ రాశికి పోయినటువంటిది అయింది. కనుక మీరు శని యొక్క అనుగ్రహం వలన ఆరోగ్యాన్ని, స్వస్థచిత్తతను పొందినటువంటి వారే అవుతారు. తన్మూలకంగా ఈ సంవత్సరం కొంత గురువు యొక్క అనుగ్రహము, శని యొక్క అనుగ్రహం వలన సమస్త శుభకార్యములు చేస్తారు. విద్యార్థులు విశేషమైనటువంటి కృషి సలిపినటువంటి వారే మీకు ఉన్నతమైనటువంటి పదవులు లేదా విదేశీయానములు, ప్రయాణములు జరిగినటువంటివి అవుతున్నాయి. వ్యాపారస్తులకు మంచి లాభములు కలుగుతాయి. ఉద్యోగస్తులకు స్వస్థల ప్రాప్తి కలిగినటువంటిది అవుతుంది. వ్యవసాయదారులకు పంటలు విశేషంగా లాభాన్ని ఇచ్చినటువంటివే అవుతున్నవి. శుభం. కుంభరాశి. ఈ సంవత్సరం కుంభరాశి వారికి లాభ నష్టములు సమానంగా కొంత నష్టం ఎక్కువగా ఉంటుంది, వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఖర్చు తక్కువ, లాభం తక్కువగా ఉంటుంది. మొత్తం మీద కుంభరాశి వారికి జూన్ 2 వరకు పంచమం తనయో మంత్రి హ్యాత్మాచ సుత ఉచ్యతే అని 5వ స్థానంలో గురువు సంచరించడం వలన గురువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహమును ఈ యొక్క కుంభరాశి వారు పొందారు. ఈ జూన్ 2 వరకు కూడా కలుగుతుంది. జూన్ 2 తర్వాత 6వ స్థానంలో గురువు సంచరించడం వలన కొంత దగ్గరున్నటువంటి వారే మిత్రులే శత్రులైనటువంటి వారే అవుతారు. తన్మూలకంగా వారి వల్ల కొంత నష్టములు కలిగినటువంటివి అవుతాయి. కనుక ఈ గురువు 2 జూన్ నుండి 6వ స్థానంలోకి వెళుతున్నాడు. కనుక మీరు తగు జాగ్రత్తగా వ్యవహరించినటువంటి వారే నష్టములు, కష్టములు, విరోధములు కలగకుండా చూసుకున్నటువంటి వారే కావాలి. అదేవిధంగా మీకు ఈ కుంభరాశి వారికి ఏలిన నాటి శని నడుస్తూ ఉన్నది. 2వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. దాదాపుగా మీకు 3.5 సంవత్సరములే శని యొక్క ఏలిన నాటి శని యొక్క ఈ యొక్క కాలం గడిచినటువంటిది అయింది. ఇంకా దాదాపుగా మీకు 3.5 సంవత్సరముల కాలం ఉండినటువంటిదే అవుతుంది. ఆ విధంగా శని యొక్క ప్రభావము కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ప్రభావము ఉండదని చెబుతారు. ఎందుకంటే కుంభరాశ్యాధిపతి శని కనుక స్వగృహాన్ని ఎవరు కూడా మరి పాడు చేసుకోరు. కనుక ఈ యొక్క కుంభరాశి వారికి శనిపీడ ఉండదు. అయినప్పటికీ కూడా 2వ స్థానంలో శని సంచరించడం వలన ఎల్లప్పుడూ కూడా కష్టం ఉండినటువంటిదే అవుతుంది. తన కుటుంబంలో ఉండేటటువంటి వారు మాటలను వినకపోవడం లేదా వారి గౌరవ మర్యాదలు తగ్గడం అనేటువంటిది శని యొక్క ప్రభావం వల్ల జరిగినటువంటిదే అవుతుంది. శని యొక్క ఏలినాటి శని యొక్క ప్రభావం వలన స్వజనుల చేతనే భూషణములు జరిగినటువంటివి అవుతాయి. కనుక శనిగ్రహ శాంత్యాదులు ఆచరించుకున్నటువంటి వారే కావాలి. గురువు 6వ స్థానంలోకి సంచరించిన మీదట గురుగ్రహ శాంత్యాదులు కూడా ఆచరించుకున్న ఈ సంవత్సరం విద్యార్థులకు విశేషమైనటువంటి కృషి అవసరం. వ్యాపారంలో కొంత ఒడిదుడుకులు, లాభ నష్టములు ఉంటాయి. వ్యవసాయదారులకు 2వ పంట దిగుబడి కొంచెం తక్కువగా ఉండవచ్చు. మరి ఉద్యోగస్తులకు స్థానచలనములు కూడా కలిగే సూచనలు ఉన్నవి. శుభం. మీనరాశికి వారికి కూడా లాభ నష్టములు సమానంగా ఉంటాయి. ఎంత లాభమో అంత ఖర్చు ఉంటుంది.
అదేవిధంగా ఈ మీనరాశి వారికి గురువు చతుర్థ స్థానంలో సంచారం. చతుర్థం విభూకం భీష్మ బంధురద్ది సుఖం జలమని సుఖాన్ని పొందేటటువంటి స్థానాన్ని మరి చతుర్థ స్థానంలో గురువు అర్ధాష్టమంలో ఉండినటువంటి వాడే అవుతున్నాడు కనుక గురువు యొక్క ప్రభావము అన్ని రంగముల వారికి కూడా ఈ జూన్ 2 వరకు ఉండదు. ఆర్థికపరమైనటువంటి మనస్సు పరంగా లేదా వ్యవహారపరంగా గురువు 4వ స్థానంలో కొంత అననుకూలమైనటువంటి పరిస్థితులను ప్రభావాన్ని చూపుతాడు. కానీ జూన్ 2వ తేదీ నుండి ఈ యొక్క మీనరాశికి 5వ స్థానంలో గురువు సంచరిస్తాడు. 5వ స్థానం మంచి శుభప్రదమైనటువంటి స్థానం కనుక ఈ యొక్క 5వ స్థానంలోకి గురువు ప్రవేశించిన మీదట అన్ని రంగముల వారికి కూడా శుభములు కలిగినటువంటివి అవుచున్నవి. విద్యార్థులు మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలను విదేశయానాలను కూడా పొందుతారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభములు, ఉద్యోగస్తులకు స్వస్థల ప్రాప్తి, వ్యవసాయదారులకు మంచి లాభములు కలుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారికి ఏలిన నాటి శని నడుస్తోంది. ఈ యొక్క శని ప్రభావం వలన కొంత మనస్సుకు కష్టము కలిగించేటటువంటి వ్యవహారం ఉంటుంది. కొందరి మూలకంగా మనస్సు కష్టమును పొందినటువంటిదే అవుతుంది. మీరు సత్యప్రమాణంగా సత్యమార్గంలో ఉన్నప్పటికీ కూడా శత్రు మూలకంగా మీరు అవమానములను ఎదుర్కోవలసి వస్తుంది. కనుక ఇది ఒక విధమైనటువంటి పరీక్షాకాలంగా భావించి మీరు వీటినన్నిటినీ కూడా ఎదుర్కొంటే మీకు మంచి శుభమైనటువంటి ఫలితములు కలిగినటువంటివి అవుతాయి. మీ సత్యసంధత మీకు నిరూపణమైనటువంటిది అవుతుంది. మీకు మానసికపరమైనటువంటి ఆనందము, సుఖము, శాంతి, ఆరోగ్యము ఇదంతా కూడా కలిగినటువంటిది అవుతుంది. మీకు ఉండేటటువంటి కీర్తి ప్రతిష్టలు ఇంకా పెరిగినటువంటివే అవుచున్నవి. శుభం. ఈ విధంగా మీకు ఈ పరాభవ నామ సంవత్సరంలో గ్రహముల యొక్క స్థితిగతులను వివరించినాను. గ్రహములు అనుకూలంగా లేనటువంటి సమయంలో మీరు అధైర్యపడకుండా ఆ పనిని కొంత యుక్తంగా ఆలోచించి చేయగలిగేటటువంటి శక్తి సామర్థ్యములు మీకు లేనప్పుడు పరుల యొక్క మంచివారి యొక్క మీ యొక్క హితైషుల యొక్క సహాయ సహకారములు తీసుకున్నటువంటి వారే మీరు మీ కార్యములను నెరవేర్చుకోవాలి. గ్రహముల యొక్క స్థితిగతి బాగా లేనప్పుడు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతాయి. అదేవిధంగా శత్రుమూలకంగా ధన నష్టము లేదా మాన నష్టము జరిగినటువంటిదే అవుతుంది. ఆ సమయంలో మీరు ధైర్యమును వదలకుండా మీ కార్యములను మీరు చేసుకున్నటువంటి వారే కావాలి. గ్రహ రాజ్యం ప్రయచ్చింతి గ్రహ రాజ్యం హరంతి చ అని అందరికీ కూడా గ్రహములే రాజ్యాన్ని ఇస్తాయి. అదేవిధంగా ఆ గ్రహములే రాజ్యాన్ని హరిస్తాయి. కనుక గ్రహముల యొక్క స్థితిగతులను తెలుసుకొని మీరు ముందరికి వెళ్ళినటువంటి వారే కండి. ఆ విధంగా మీకు ఈ పరాభవ నామ సంవత్సరము అన్ని రాశుల వారికి కూడా శుభాన్ని, లాభాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటూ మీ అందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. శుభం.